ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వెరీ బర్నింగ్ టాపిక్. చాలా సంవత్సరాలుగా ఇండియా నుంచి యుఎస్ఏ వెళ్ళడం, అలాగే అక్కడ చదువుకోవడం, ఆ చదువుకున్న తర్వాత అక్కడ జాబ్ చేయాలి, గ్రీన్ కార్డ్ కూడా తెచ్చుకోవడం అనేది వారి కళ. సో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ సిచ్యువేషన్స్ అనేది ఈ 2025లో అసలు వల్నరబుల్ గా మారినాయి. రోజుకు ఒక రూల్ చేంజ్ అవ్వడం, చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది మార్కెట్ లో. యాజ్ ఏ స్టూడెంట్ గా నేను యుఎస్ఏ వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళొచ్చా లేదా? H1B నాకు హోప్ ఉంది, అంటే నా కంపెనీ నుంచి ప్రాసెస్ చేస్తానంటున్నారు. నేను అసలు H1B ప్రాసెస్ చేసుకోగలుగుతానా? నాకు యుఎస్ఏలో గ్రీన్ కార్డ్ అప్లై చేయాలనుకుంటున్నాను, సో గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోగలుగుతానా? ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ లో అయితే అసలు నేను చెయ్యాలా లేదా అని ఇలాంటి కన్ఫ్యూజన్ లో అయితే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో H1B గురించి కానివ్వండి, లేకపోతే స్టూడెంట్ వీసాకు సంబంధించిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో, అసలు ఏమేమి చేంజెస్ జరిగినాయి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ యుఎస్ఏ కాకపోతే ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ విషయాలను అయితే నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని ఏమాత్రం మిస్ అవ్వకుండా కంప్లీట్ గా చూడండి.